మోషే ఏమి చూశాడు? ఏ మోషే ఎవరిని చూశాడు? ఏ మోషే దేని నిమిత్తం మనుషులను సహించాడు? ఏ మోషే ఎవరి నిమిత్తము అన్నిటినీ వృధాగా చేసుకొని ముందుకు వెళ్ళాడు? అదే పవర్ తోటి దేవుడు ఇప్పుడు నిన్ను విజిట్ చేస్తున్నాడు. అదే విజన్ తోటి దేవుడు ఇప్పుడు నీ లోపల అదే విజయాన్ని పెట్టాడు. అర్థమవుతుందా? అందుకోసమనే వాళ్ళు హింసించిన ప్రతిసారి వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మోషే. నాకు సంబంధం లేదని వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి నాకు ఏ సంబంధం ఉన్నది? ఏమీ లేదని వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు గీసినటువంటి ఆ గీత, దేవుడు ఇచ్చినటువంటి ఆ బ్లడ్ తోటి, రక్తం తోటి, ఆయన శరీరం తోటి వచ్చిన ఆ వాగ్దానం మోషే లోపల అయిన వాగ్దానంగా మార్చుకున్నాడు. అయిన విజన్ లాగా మార్చుకున్నాడు. అయిన డ్రీమ్ లాగా ఆయననే సఫర్ అవుతున్నట్లుగా ఫీల్ అయ్యాడు. ఈ ప్రజలను నేనే కన్నానే ఫీల్ అయ్యాడు లాస్ట్ కి. నా పిల్లలారా, అందుకోసమనే మోషేని దేవుడు దినదినము హెచ్చిస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడినప్పుడు బండ రియాక్ట్ అయింది. ఆయన కర్ర చాచినప్పుడు రెడ్ సీ డివైడ్ అయింది. ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు తూర్పు గాలి వచ్చి వారి కోసం పూరేళ్లుగా మార్చబడింది. దేవుడు అతనిని ప్రతి రోజు కూడా సూపర్ న్యాచురల్ గా దేవుడు యొక్క గైడెన్స్ లో మోషేను నడిపిస్తున్నాడు. అందుకనే పగలు వారి కోసం మోషే పక్షంగా పనిచేసి వారికి మేఘ స్తంభంలాగా అప్పియర్ అయ్యాడు. రాత్రిపూట అగ్ని స్తంభంలాగా అప్పియర్ అయ్యాడు. వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు. ఇజ్రాయేలీయులను ఖచ్చితంగా ఆయన యొక్క ల్యాండ్ లోనికి నడిపించాలి. ఇది దేవుని యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ విజన్. ఇది దేవుని యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ విజన్. ఆ విజన్ కోసమే అబ్రహాం పనిచేశాడు. ఆ విజన్ కోసమే జోసెఫ్ పనిచేశాడు. ఆ విజన్ కోసమే స్టిల్ ఇప్పటికీ నువ్వు కూడా పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన విజన్ ఏదైతే ఉన్నదో అది నీ బ్రీత్ లాగా తీసుకున్నట్లయితే, ఆయన వాగ్దానం ఏదైతే ఉన్నదో అది నీ యొక్క లైఫ్ స్టైల్ లాగా నువ్వు చేంజ్ చేసుకున్నట్లయితే, నువ్వు ఒక దేవుని యొక్క ప్రవక్తగా, బలమైనటువంటి వెజల్లాగా, మనుషులని దేవుని దగ్గరకు నడిపించేటువంటి ఒక దేవుని యొక్క పనిముట్టులాగా నువ్వు వాడబడతావు. నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. నువ్వు ఆయన కావాలి అంటే ఆయన యొక్క డ్రీమ్ ను కూడా నువ్వు తీసుకుంటావు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతా అంటే ఆయన యొక్క థీమ్ ఏదైతే ఉన్నదో, ఆయన యొక్క ప్లాన్ ఏదైతే ఉన్నదో అది కూడా నీ ప్లాన్ లాగా స్వీకరిస్తావు. అందుకోసమనే దేవునికి బిడ్డలారా, దేవుడేమి అప్పియర్ అవ్వలేదు. దేవుడేమి నువ్వు నాకు కావాలని దేవుడేం చెప్పలేదు. బట్ అయినా చెప్పిన దానికంటే ఎక్కువగా నీ పితరుల ఎడల ఏ విధంగా దేవుడు రియాక్ట్ అయ్యాడు, నీ విషయంలో అదే విధంగా దేవుడు పనిచేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? మోషే లేకపోతే ఆయన యొక్క ఇజ్రాయేలు, ఆయన బిడ్డలు ఆ దేశానికి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకుని వచ్చేవాడు కాదు. దేవుని పని జరగాలంటే మోషే అవసరమై ఉన్నది, అబ్రహాం అవసరమై ఉన్నది, ఇస్సాకు అవసరమై ఉన్నది. ఇప్పుడు లాస్ట్ గా నేను నీతో చెప్తున్నా, దేవుని పని ఇంకా మోషే తోటి ఎండ్ అవ్వలేదు. జోసెఫ్ తోటి, మిగతా వాళ్ళతోటి ఎండ్ అవ్వలేదు. స్టిల్ అదే ప్లాన్, అదే డ్రీము, అదే విజను దేవుడు ఇప్పుడు నీ లోపల పెట్టాడు. ఇది నీ డ్రీమ్ గా, నీ విజన్ గా, నీ గోల్ గా, నీ వంతుగా నువ్వు గనక దాన్ని స్వీకరించి, నేను చెయ్యాల్సింది చాలా ఉన్నది నా దేవుని కోసం, నా దేవుని యొక్క ప్లాన్ విజన్ కోసం నేను పని చేయడానికి ఉన్నా అని గనక నువ్వు నీ డ్రీమ్ లాగా పెట్టుకుంటే, నువ్వు టైం ని వేస్ట్ చెయ్యవు, టైం పాస్ చెయ్యవు, నీ నిద్రను లక్ష్య పెట్టావు, నువ్వు మనుషుల మాటలను అసలే లక్ష్య పెట్టావు. నువ్వు గనక స్టెప్ వేస్తే దేవుడు నీ కోసం ఎంతో ఎక్కువగా పని చేసి నిన్ను మైటిగా వాడుకోవాలని దేవుని యొక్క తలంపు. అందుకోసమనే ప్రభువా, నాకు వీక్నెస్ ఉన్నది, నేను మాట్లాడలేను, లేకపోతే నేను మర్డర్ చేసి వచ్చిన, నేను వాళ్ళ ముందు నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళి నన్ను నేను గొప్ప చేసుకుంటా, నన్ను వాళ్ళు వినరు, నా మాట వినరు. బట్ స్టిల్ దేవుడు ఇజ్రాయెల్ కోసం ఆయన షేమైనా పర్లేదు, నా మాటలు తిన్నా పర్లేదు, దేవుడు మాత్రం తిరిగి మోషే
నా ప్రజల నిమిత్తం నువ్వు అవన్నీ భరించాలి. నా ప్రజలను రక్షించడానికి